ఏడడుగుల బంధం పార్ట్ 129 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ధరణికి గీతికకు దుఃఖంగా ఉంది. అలా జ్వరంతో బాధపడుతున్న నా భర్త అలా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఈ వ్యాపారాలు అన్నీ కూడా శ్రీను డిగ్రీ చదివే వరకు నేనే అన్నీ పట్టించుకొని చేసేదాన్ని. ఖాళీ ఉన్నప్పుడల్లా ఫ్యాక్టరీలోనే పని చేస్తూ అన్ని పనులు తెలివిగా చిన్నతనంలోనే కూడా నేర్చుకున్నాడు శ్రీనివాస్. అలా చిన్నవాళ్ళైన నా కొడుకులు ఇద్దరు కూడా ఖాళీ ఉన్నప్పుడు అలా ఫ్యాక్టరీలో పనులు చేస్తూ నాకు ఎంతో సహాయంగా ఉండేవారు. వ్యాపార మెలకువలు తెలుసుకుంటూ ఇలా ఈ రాజశేఖర నిలయాన్ని అంత పెద్ద ఫ్యాక్టరీని నేను నా పిల్లలు చూసుకుంటూ ఇంత చేశాము. చిన్న వయసు అయిన యశోద ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేది బంగారు తల్లి. అవన్నీ గుర్తుకొచ్చాయి అని చెప్పి ముగించారు దుర్గమ్మ గారు. అందరి కళ్ళు కన్నీరయ్యాయి. శ్రీనివాసరావు గారు, ఆనంద్, యశోద అందరూ కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. దేవిక, సుప్రజ, నారాయణరావు ముగ్గురు కూడా తమ జంటలను ఓదారుస్తూ కళ్ళు తుడుచుకున్నారు. ఎంత ఆశ్చర్యం! మీ ధైర్యానికి మాత్రం జోహార్లమ్మమ్మ గారు అన్నాడు రవివర్మ. అంత సాహస వీర వనితగా మీరు చెబుతున్నప్పుడు మాకు ఒళ్ళు గుగ్గురుపరిచింది అమ్మమ్మ ఒక్కోసారి అన్నాడు దేవ. అందరితో సరదాగా మాట్లాడుతూ చలోక్తులు విసురుతూ అందరికీ ఆనందకరమైన జీవితం గురించి తెలియజేస్తూ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ తప్పంటే ఖండిస్తూ ఉండే మీలో ఇంత బాధ ఉందని తెలియదమ్మమ్మ అంటున్న కృష్ణవర్మ చేతిని పట్టుకొని ఇన్నాళ్లుగా దాచుకున్నాను కృష్ణ. నా కొడుకులకు తెలియనివ్వలేదు. మనవళ్ళు మనవరాళ్లకు చెప్పుకోవాలి అనిపించింది. నేను బయటపడలేకపోయాను. ఈరోజు ఇదే తారీఖు ఇదే నెల వచ్చిన ప్రతిసారి నేను లోపలే ఉండేదాన్ని. బాగోలేదు అని చెప్పి కానీ ఈరోజు ఇలా ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఉండగా అన్నీ గుర్తుకొచ్చాయి. ఒక రకంగా నేను పోయినా అంతటి వీరుడి గాథ ఎవరికీ తెలియకుండా పోతుంది. ఆయన గురించి ఏదైనా తెలుస్తుందేమో అని ఎందరితోనో వెతికించాను. కుదరలేదు. ఆ తర్వాత నెల రోజులకి ఆయన లేరు అన్న విషయం తెలిసి బాధపడిపోయాను. కానీ ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇలా బ్రతుకుతున్నాను. నా బిడ్డలను తీర్చిదిద్దాను అనుకుంటున్నాను. అందరూ వినండి. అందరికీ చెప్పేది ఒకటే. నేను ధనంజయ గారు సుఖంగా గడిపిన కాలం కొంతకాలమే. కానీ ఆయన నా మనసులో ఉండి నన్ను నడిపించారు ఇంతకాలం. ఆయన ప్రేమతో, ఆయన ఇచ్చిన ధైర్యంతో. దీనంతటికీ కారణం మాకు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ. మా ఏడడుగుల బంధం. ఏడడుగుల బంధం అంటే విలువ లేకుండా పోయింది ఈ రోజుల్లో. చిన్న చిన్న విషయాలకు విడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా నా మనవరాళ్లకు, నా మనవళ్లకు తెలియాలి అని చెబుతున్నాను. ఇష్టంగా పెళ్లి చేసుకోండి. అదే ఇష్టంతో కష్టం, సుఖం పంచుకుంటూ జీవించండి. బాధలకు కుంగిపోకూడదు. సుఖాలకు పొంగిపోవద్దు. ఇద్దరిది ఒకటే ప్రాణం. ఒక్కటే దేహంలా మసులుకోవాలి. సరైన జంటలు దొరికారు అందరికీ. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఉన్నా లేకపోయినా మా ఏడడుగుల బంధం కథను గుర్తు తెచ్చుకొని ఏడడుగుల బంధంలో ఎలా ఓర్పుగా అడుగులు వెయ్యాలి అందరూ తెలుసుకొని జీవించండి. ఇదే నా మాట అన్నారు దుర్గమ్మ గారు. అన్ని మాటలు విన్న అందరికీ కూడా ఎంత జ్ఞానం కలిగింది. శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు తల్లి దగ్గర చేరి ఆమె భుజంపై వాలి కన్నీరు పెట్టుకున్నారు. నాన్నగారి రూపురేఖలు అన్నీ తెలుసు కానీ మేము పుట్టక ముందు మీ జీవితం అలా ఉందని మాకు తెలీదు అంటున్న శ్రీనివాస్ వైపు చూసి అవునురా, నా బిడ్డలకు నేను కష్టాలను చెప్పుకోలేకపోయాను. నా మనవళ్ళు మనవరాళ్లకు చెప్పుకోవాలి అనిపించింది అంటూ కొడుకులిద్దరి తలలు నిమురుతూ కన్నీరు పెట్టుకుంటున్న దుర్గమ్మ గారి కళ్ళు తుడిచారు ధరణి, శ్రావణి. గీతిక నానమ్మ భుజానికి ఆనుకొని ఎన్ని బాధలు పడ్డట్లు మాకు అసలు తెలీదు. ఎప్పుడైనా కొన్ని పొరపాట్లు నేనే చేశాను. వాటిని క్షమించు నానమ్మా అంటూ ఏడ్చింది గీతిక. యశోద గారు తల్లి ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. యశోద గారి పిల్లలు నారాయణరావు గారు కూడా అక్కడ చేరి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను చెప్పలేదు. కానీ భార్యాభర్తల బంధంలో ఒక్కోసారి తెలియని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద నిర్ణయాలు తీసుకొని జీవితాలను పాడు చేసుకోకుండా ఉండాలి అని చెప్పాను. అంతే అన్నారు దుర్గమ్మ గారు గంభీరంగా. ఇంకా అందరూ రేపు జరగబోయే ఫంక్షన్‌కి రెడీగా ఉండండి.
ఇది మర్చిపోకండి. ఇక కృష్ణవర్మకు, శ్రావణికి పెళ్ళికి లగ్నాలు పెట్టుకోవడానికి రేపు పంతులొస్తున్నారు. ఇక 5 రోజుల పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు, హంగామా అన్నీ చూడాలి. ఆ పెళ్లి చూడాలి ముందు నేను అంటూ దుర్గమ్మ గారు నవ్వుతూ అందరికీ హుషారు తెప్పించేలా ఎన్నో చలోక్తులు వేస్తూ మాటల్లో పెట్టారు. రాజశేఖర నిలయాన్ని చల్లపరిచారు. ఇక అందరూ పడుకోండి, విశ్రాంతి తీసుకోండి. ఉదయాన్నే మనము రాజ్‌మహల్‌కి వెళ్ళాలి అంటూ నవ్వేశారు కృష్ణవర్మ. ఇక మీరు పెళ్ళికి ఉత్సాహంలో ఉండండి. తాతగారు ఎదురు చూస్తూ ఉంటారు. బయలుదేరండి. మీ అమ్మానాన్నలను కూడా తీసుకెళ్ళు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. నారాయణరావు గారు, యశోద వాళ్ళ పిల్లలిద్దరూ కూడా కృష్ణవర్మ గారితో రాజ్‌మహల్‌కి బయలుదేరారు. అందరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. ఆలోచిస్తున్న ధరణి వైపు అలాగే చూశారు రవివర్మ. ఏంటి ధరణి? అన్నాడు రవివర్మ. ఏమీ లేదండి. నానమ్మ పడ్డ కష్టాలు అమ్మో! ఒక్కరోజు ఊరెళ్తేనే ఉండలేకపోతున్నాం. భర్త అన్ని రోజులు లేకుండా నానమ్మ ఎలా జీవించారు? నానమ్మ తాతగారితో కనీసం ఒక సంవత్సరం కాలమైనా సరిగ్గా సుఖపడలేదు. ఎప్పటికప్పుడు అంధకార అరణ్యంలో చీకటి పరుగులలో జీవించారు. దేవుడిచ్చిన వరంలా ముగ్గురు పిల్లలు పుట్టారు కానీ వారు జీవితంలో సంతోషం అనేది ఏది? కానీ తాతగారి గురించి నానమ్మ ఎంత గొప్పగా చెబుతున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన తాతగారి వారసత్వంలో బిడ్డలుగా పుట్టడం మా అదృష్టం అన్నది ధరణి కళ్ళు తుడుచుకుంటూ. నిజంగా భార్యాభర్తలనగానే పడక గదిలో అది లేదు, ఇది సరిలేదు, ఇంకా ప్రేమను సరిపోలేదు అంటూ ఎన్నో చిన్న చిన్న సమస్యలకు కూడా తట్టుకోలేకపోతున్నాం. అటువంటిది అమ్మమ్మ గారు, తాతగారు జీవితంలో సుఖమైన రోజులు ఎక్కడున్నాయి? ఎప్పుడు ఆనందంతో, ధైర్యంతో అప్పుడప్పుడు వారి ఆనందం పొందటమే కానీ అన్నాడు రవివర్మ. లేదండి, వారు ప్రేమతో తనువు, మనసు ఒకేలాగా మలుచుకొని ఏకమయ్యేవారు. చుట్టూ చీకటి, అంధకారమైన అగ్నిపాతాళంలోకి పడిపోతున్నా కూడా వారు తమ ప్రేమతో వారి జీవితాలను పెనవేసుకున్నారు. వారి కథ నిజంగా ఆదర్శమైన కథ. 7 అడుగుల బంధానికి విలువైన కథ అంటున్న ధరణిని గర్వపడాల్సిన కథ గురించి బాధపడకూడదు. ఇంకెప్పుడు అమ్మమ్మ గారి గురించి, తాతగారి గురించి చెప్పుకుంటే గర్వంతో కళ్ళు మెరవాలి. అంతేగాని కన్నీళ్లతో కాదు అని ధరణి కళ్ళు తుడిచి తన గుండెల్లో దాచుకున్నాడు. ధరణిని రవివర్మ. గీతిక బాధగా కూర్చుని ఉంది. ఏమిటి గీతిక అలా ఉన్నావు? అంటూ దేవ ఆమెను దగ్గరకు తీసుకున్నారు. ఏం లేదు బావా. నానమ్మ కథ వింటుంటే, తాతగారి గురించి తెలుసుకుంటే ఒళ్ళు గుబుగురుపొస్తుంది. అసలు అలా వెళ్ళిన తాతగారు ఏమీ ఉంటారు? ఏ విషయాలు తెలియకుండా, ఏమీ లేకుండా ఆయన చనిపోయినట్లుగా ఆయన వస్తువులను తెచ్చిస్తే మంచి వయసులో ఎన్నో బాధ్యతలో కూరుకుపోయిన నానమ్మ ఆ సమయంలో ఎంత బాధపడి ఉంటారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది గీతిక. అంత ధైర్యం, గొప్పతనం ఎవరికుంటుంది గీతిక? అటువంటి నానమ్మున్నందుకు మీరు గర్వపడాలి. మీ తాతగారు చరిత్ర మనకు గొప్ప జీవిత పాఠం. ఇప్పుడు మనం ఊహించను కూడా లేని కష్టాలను అనుభవించారాళ్ళు. వాళ్ళు సుఖంగా ఉన్న రోజులు వేళ్ళ మీద లెక్కపెట్టి చెప్పవచ్చు. ఏ సుఖాన్ని ఆశించకుండా పరిస్థితులను అధిగమించి వారి పాత్రలను వారు కాపాడుకున్న విధానం చాలా గొప్పది అంటూ దేవా చెప్తుంటే గీతిక నానమ్మ అన్ని బాధలు పడింది అని నాకు తెలీదు. చిన్నతనంలో తెలీక చాలా అల్లరి చేశాను బావ. ఏదీ నాకు తెలీదు. ఏదో పిచ్చి పిచ్చి వేషాలు, తెలియని మనస్తత్వం, అందంగా ఉన్నాను అన్న గర్వం. అందరూ అందంగా ఉన్నావు అంటూ ఉంటే నాలో తెలియని గర్వం, చెప్పని పొగరు ఏర్పడ్డాయి. ఈరోజు నానమ్మ జ్ఞానం ముందు, ఆమె ధైర్యం ముందు నా అందం ఏ పాటిది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది గీతిక. ఇలా బాధపడతారు అని కాదు అమ్మమ్మ చెప్పింది. 7 అడుగుల బంధం విలువ చెప్పారు. కలిసి ఉండే జంటలకు ఒక గొప్ప చరిత్ర. ముందు ముందు మన జీవిత విధానానికి అదొక రాచబాట అందుకే చెప్పారు. అటువంటి బాధ్యతలను ఎదుర్కొంటూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వారు ధైర్యంగా నిలబడిన విషయాలను మనం నేర్చుకోవాలి అని చెప్పారు అమ్మమ్మ. అంతేకాని ఇలా బాధపడతారని మాత్రం కాదు అన్నారు దేవ. భార్యాభర్తలుగా ఒక్కరోజు కూడా వదిలిపెట్టి ఉండలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. అన్ని సౌకర్యాలుండి ఏ భయము లేకుండా కూడా
ఉండలేకపోతున్నాం. కానీ నానమ్మ అంటున్న గీతిక చెయ్యి పట్టుకొని ఇలాంటి విషయాలు తెలుసుకొని ఈ విధంగా బాధపడతారు అని కాదు అమ్మమ్మ చెప్పింది. అమ్మమ్మ దేనికి చెప్పారు నాకు తెలుసు. ఆమె తదనంతరం ఆమె చరిత్ర ఎవరికీ తెలియకుండా పోతుంది అన్నది ఒక కారణం. అందుకే తన బిడ్డలకు కూడా చెప్పని విషయాలు అందర్నీ కూర్చోబెట్టి చెప్పింది. అందులో మనం తెలుసుకోవలసినది నిజమైన ప్రేమ, ధైర్యం, పట్టుదల, ఎటువంటి పరిస్థితులలోనైనా ఎదుర్కొనే గొప్ప గుణం. అవన్నీ మనం నేర్చుకోవాలి ధీటుగా. అంతే తప్ప బాధకూడదు అంటూ ఓదార్చాడు దేవ. ఒకసారి పిచ్చిగా నానమ్మ తల మీద ఏదైనా వేసి కొట్టి నిజంగా చంపేయాలి అని కూడా అనుకున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది గీతిక. తప్పు తెలుసుకున్న మనసు ఎంత ఉన్నతమైనది. ఎందుకంటే మంచి చెడు ఆ మనసుకు బాగా తెలుస్తాయి. ఇకపై తప్పు చేయలేరు. ఇది గొప్పతనమే గీతిక. తప్పు తెలుసుకున్నావు కదూ అన్నాడు దేవ. గీతిక మనసు మార్చి ఆమెను తన వైపు తిప్పుకొని ఆమెలో ప్రేమ భావాలు కలిగించి ఆమెను తనలో కలుపుకొని ఆమెలోని భారాన్ని బయటకు పంపించేశాడు దేవ. గీతికను గుండెల్లో పెట్టుకొని నిద్రపుచ్చారు దేవ. శ్రావణి తన కృష్ణయ్య బొమ్మతో మాట్లాడుతూ ఉన్నది. కృష్ణ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది నానమ్మ మాట మాత్రమైనా తెలీదు మాకెవరికి. అల్లరి మాటలతో, చిలిపితనంతో హుషారు తెప్పిస్తూ, తప్పు చేస్తుంటే భయం చెబుతూ ఉంటే నానమ్మ మనసులో ఇంత బాధ ఉన్నది అని తెలీదు కృష్ణయ్య. ఈరోజు నానమ్మ చరిత్ర నాలో కొత్త ధైర్యాన్ని నింపింది. నేను పట్టుదలగా డాక్టర్ చదివి ఎంతో మందికి సేవ చేయాలి. మా తాతగారి పేరు నిలబెట్టాలి. మేము తాతగారు ధనుంజయ్ గారు. ఆ పేరు తలుచుకుంటేనే గుండెల్లో ఒక రకమైన ధైర్యం, పట్టుదల, తెగువ వస్తున్నాయి. ఏడడుగుల బంధానికి నిర్వచనాన్ని ఎంత బాగా చెప్పావు నానమ్మ. నీ అంత ఓర్పు, నీలాంటి నేర్పు మాకు లేదు. ఆ ధైర్యం రాదు. కానీ మేము చేసే సమాజ సేవ మాత్రం చేస్తాం. మాకు కుదిరిన మార్గంలో అని శ్రావణి మనసులో అనుకుంది. ఇంతలో కృష్ణవర్మ గారు ఫోన్ చేశారు. అమ్మమ్మ కథ వింటే బాధగా అనిపించింది శ్రావణి. అసలు అప్పుడు వెళ్ళిన తాతగారు ఏమైపోయారు? ఏం జరిగుంటుంది? ఆయన చనిపోయారా? లేక చంపేశారా? లేక ఏం చేశారో తెలీదు. మన పెళ్లి అయిన తర్వాత ఆ విషయాన్ని తప్పకుండా తెలుసుకొని తీరాలి మనం. అమ్మమ్మకు నిజం తెలియజేయాలి. ఆ విషయం గురించి మనం తెలుసుకొని, ఆ విషయాన్ని మనకు తెలియజేయడంలో ఏడడుగుల బంధం విలువ చెప్పినట్లు అనిపించింది. అసలు తాతగారు సంగతి ఏమై ఉంటుందో తెలుసుకోమని బాధతో అమ్మమ్మ చెప్పినట్లు కూడా తెలిసింది నాకు అన్నారు కృష్ణవర్మ. నానమ్మ తాతగారి కథ వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కృష్ణవర్మ. అంతటి గొప్ప వాళ్ళ వంశంలో పుట్టిన మేము అదృష్టవంతులం అనిపిస్తోంది. ఇంతవరకు తాతగారు సంగతులు తెలియకపోవడం ఆశ్చర్యం. ఏదో నువ్వే ఏదో చేసి ముసలాడిని తొందరగా పైకి పంపించేశావు అని అల్లరి చేసేదాన్ని. ఆ మాట ఎంత తప్పు. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పలేసుకున్నా ఆ తప్పు తీసుకోలేను అంటూ బాధపడింది శ్రావణి. మనవరాలిగా అల్లరి చేసే హక్కు నీకుంది శ్రావణి. అందులో నీ తప్పేమీ లేదు. తెలియక మాట్లాడిన మాటలలో బలం లేదు అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. రాజ్‌మహల్ అంగరంగ వైభోగంతో బాగా అలంకరింపజేశారు తాతగారు. ఎన్నో విషయాలు, ఏవేవో హంగామాలు చేస్తూనే ఉన్నారు తాతగారు. తాతగారి మిత్ర బృందం అంతా కూడా వస్తున్నారు. శ్రావణి వాళ్ళ స్నేహితులతో తాతగారి అల్లరి మామూలుగా ఉండదు. పొద్దున్నే తిరుపతి నుండి వేద పండితులు వస్తున్నారు మన పెళ్లికి ముహూర్తాలు పెట్టడానికి అన్నాడు కృష్ణవర్మ. అవును, ఈ విషయంలో అందరం సంతోషంగా ఉండాలి. లేకపోతే నానమ్మ తన కథ తెలుసుకొని మనం ఇలా ఉన్నాము అని బాధపడతారు అంటూ నవ్వింది శ్రావణి. అవును, మన పెళ్లి ఆనందంగా, సంతోషంగా, అంగరంగ వైభోగంగా జరగాలి అని పెద్దల నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మనం తప్పక వారి సంతోషాలకు తగ్గట్టుగా నెరవేర్చాలి. రేపటి నుంచి జరిగే శుభకార్యాలలో ఆ ఆనందాలతో ప్రతి విషయాన్ని మనం సంతోషంగా పంచుకుంటూ సంతోషంగా ఉందాము. అందరికీ సందడి చేద్దామా అంటూ నవ్వాడు కృష్ణవర్మ. తప్పకుండా మీరు ఎలా చెప్తే అలాగే అన్నది నవ్వుతూ శ్రావణి. కృష్ణవర్మ గారి భవంతి విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోతూ ఉంది.
రాజ్‌మహల్ పక్కనే రాధికా నిలయం అన్న పేరు కూడా చెక్కించి, తన కోడలి త్యాగానికి, ఆమె ఉన్నతమైన గుణానికి, తనకున్న అభిమానాన్ని తెలియజేశారు దామోదరవర్మ గారు. అందమైన రంగులు వేయించారు దామోదరవర్మ గారు. అత్యద్భుతమైన కాంతులతో మెరుస్తూ ఉంది భవంతి. ఎక్కడో బాంబే నుండి తెప్పించారు లైటింగ్ పెట్టేవాళ్ళను. చాలా అధునాతనమైన లైటింగ్‌తో కృష్ణవర్మ, శ్రావణి అంటూ వెలుగుతూ ఉన్నాయి పేర్లు. వెల్కమ్ అంటూ కాసేపు, కాసేపు వెడ్డింగ్ సీజన్ అంటూ రకరకాలుగా విద్యుత్ దీపాలు రకరకాల రంగులతో మెరుస్తూ చూపరులకు ఆశ్చర్యం కొలగలిపేలాగా అలంకరింపచేశారు దామోదరవర్మ గారు. దామోదరవర్మ గారు అసలు నిద్రపోవడం లేదు. ఆయన ప్రాణ స్నేహితులు ఇద్దరు ఆయనతోనే ఉన్నారు. ఇక నవ్వులు, కేరింతలు. వారి వయస్సును మర్చిపోయారు. కాసేపు విశ్రాంతి తీసుకొని వెంటనే మనవడి పెళ్లి కోసం ఏర్పాట్లు చూస్తున్నారు. రాధికా నిలయం కళకళలాడుతూ ఉంది. తెల్లవారుజామునే రాజశేఖర్ నిలయం వాళ్ళందరూ వచ్చేశారు. రాధికా నిలయం పెళ్లి సందడితో ఇప్పుడే కళకళలాడినట్లు కనిపించింది అందరికీ. ఎటు చూసినా ఆశ్చర్యం, ఆనందం. అంత అద్భుతంగా అలంకరింపజేశారు దామోదర వర్మ గారు. దుర్గమ్మ గారికి చాలా ఆనందం కలిగింది. ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. ప్రతి విషయాన్ని కూడా చూస్తూ చాలా సంబరపడిపోతున్నారు. రాజశేఖర నిలయం మొత్తం కూడా ఆనంద పరవశంలో ఉన్నారు. అక్కడి విశేషాలు చూస్తూ తెల్లవారుజామున జరిగే కృష్ణయ్య పూజకు ఎప్పుడూ వచ్చే పంతులు గారిని పిలిపించారు దామోదర వర్మ గారు. తెల్లవారుజామునే కృష్ణయ్యకు పాలతో అభిషేకం చేసి అన్ని రకాల పువ్వులతో అందంగా అలంకరించాడు కృష్ణవర్మ. దామోదర్ వర్మ గారు కృష్ణయ్యకు గొప్పగా అలంకారం చేయాలి అని చెప్పి పంతులు గారితో చేయించారు దగ్గరుండి. పూర్వపు కృష్ణయ్య నగలన్నీ అలంకరించారు. రాధికాదేవి గారు అలా చేసేవారు పూజ. మంగళకరమైన వాయిద్యాలు, మధ్య మధ్యలో సంతోషమైన పాటలు అన్నీ కూడా మైక్ సెట్ వాళ్ళతో ఆర్నమెంట్స్ చేయించారు. పూజా కార్యక్రమాల్లో అందరూ పాల్గొన్నారు. సంతోషంగా కృష్ణయ్యను మనస్ఫూర్తిగా పూజించుకున్నారు. కృష్ణవర్మ, శ్రావణి అందరూ జంటలు జంటలుగా కృష్ణయ్యను పువ్వులతో పూజిస్తూ ఉన్నారు. పొద్దున్నే దిగిన వేద పండితులు ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చారు. వారికి ప్రత్యేకమైన బస ఏర్పాటు చేశారు దామోదర వర్మ గారు. వేద పంతులు చేసే పూజలకు శ్రావణి అక్కడ ఉండకూడదు అని రాజశేఖర నిలయంలో దించొచ్చారు ఆనంద్ గారు. వేద పండితుల వారి పాదాలు కడిగి వారిని శాలువాలు కప్పి సన్మానం చేసి నమస్కరించాడు కృష్ణవర్మ. శుభమస్తు, కళ్యాణమస్తు, దీర్ఘాయుష్మాన్ భవ, వంశాభివృద్ధిరస్తు అంటూ దీవించారు. శాస్త్రోత్సకంగా గణేష్ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పంచభూతాలను శాంతిపరిచారు. వేద పండితుల పూజలు అంబరాన్ని అంటుకున్నాయి. రాజశేఖర నిలయంలోని వారంతా కూడా అక్కడే ఉన్నారు. కలకలలాడుతూ తిరుగుతూ ఉన్నారు. పని మీద వేరే ఊరు వెళ్ళిన రాజా కూడా వచ్చేశాడు. కృష్ణవర్మకు తల్లిదండ్రులుగా బాధ్యతలు చేపట్టవలసిన యశోద, నారాయణరావు గారి దంపతులు కూర్చోబెట్టి వారి ఎదురుగా కృష్ణవర్మను కూర్చోబెట్టి యజ్ఞయాగాదులు చేశారు. 11 మంది బ్రాహ్మణులకు దానం ఇప్పించారు నారాయణరావు గారి దంపతులతో. ఆ తర్వాత వారిరువుతో దండలు మార్పించి చక్కటి సాంప్రదాయమైన మంత్రాలతో వారిద్దరిని ఆది దంపతులుగా కొలిచారు. ఎంతో కొత్తగా, ఎంతో ఉన్నతంగా, సాంప్రదాయంగా జరుగుతున్న ఆ వేడుకలను ఆనందంగా చూస్తున్నారు దుర్గమ్మ గారు. కూతురు పెళ్లి చూడని ఆమె కోరిక అలా తీరుతూ ఉంది. వ్యాపార పరంగా మంత్రాలు చదువుతూ నారాయణరావు గారికి, యశోద గారికి దండలిచ్చి మార్చుకోమని చెప్పారు పండితులు. అటు పిమ్మట ఒక బంగారు డాలర్‌ను అమర్చిన మాలను కృష్ణవర్మ మెడలో వేసి, కృష్ణవర్మ చేతిని ఆ నారాయణరావు గారి దంపతుల చేతుల్లో పెట్టారు. ఒక పుత్రునికి, అతని కళ్యాణానికి తల్లిదండ్రులుగా చేయవలసిన వేద సారమైన విషయాలన్నీ కూడా నారాయణరావు గారి దంపతులకు అప్పగించారు. నారాయణరావు గారి పిల్లలిద్దరూ ముచ్చటగా చూస్తున్నారు. తల్లిదండ్రుల వైపు. రాజా, దుర్గ అన్ని పనులు చేస్తూ ఉన్నారు. దేవిక, సుప్రజ ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తున్నారు జరిగే ప్రతి కార్యాన్ని. రవివర్మ, దేవ కావలసిన విషయాలన్నీ కూడా చూస్తున్నారు. దామోదర్ గారు చెప్పే పనులు చేస్తూ ఉన్నారు. విశ్వనాథ్ దంపతులు, వసుంధరాదేవి గారు కూడా వచ్చారు. శాస్త్రోక్తంగా మంత్రాలు చదివించి కృష్ణవర్మతో 21 మంది బ్రాహ్మణులతో దానాలు ఇప్పించారు. అక్కడితో ఆ రోజు తంతు ముగిసింది. రేపటి రోజున కళ్యాణ గడిలు, తిథులు నిర్ణయిస్తామని చెప్పారు. ఆ వేద పంతులు వారిని వారికి ఏర్పాటు చేసిన బస దగ్గర దించి వచ్చారు. దేవ, రవివర్మ
అందరూ కూడా రాధికా నిలయంలో ఉన్నారు. శ్రావణి ఒక్కతే రాజశేఖర నిలయంలో ఉన్నది. అంతా వీడియోలో చూస్తూ ఉన్నది. ధరణి, గీతిక, శ్రావణి ప్రతి విషయాన్ని చూపిస్తున్నారు వీడియోలో. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొడితే తీసింది శ్రావణి. అలాగే ఆశ్చర్యంగా నిలబడిపోయింది. ఎవరు కాలింగ్ బెల్ కొట్టారు అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.